శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు రచించిన గోదా గీతమాలికలో ఉన్నటువంటి 25వ పాసురాన్ని, దానిలో ఉన్న అర్థాన్ని, విశేషార్థాన్ని వీడియోలో మనం తెలుసుకుందాం. ఆండాల్ తల్లి గోదాదేవి తిరుప్పావై పాసురాలు గానం చేస్తే వాటికి సులభంగా, అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 25వ పాసురాన్ని మనం పరిశీలిస్తే, ఈ 25వ పాసురంలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఎలా వర్ణన చేస్తున్నారంటే, నందనందనా నీ కథ మందార మకరందం, ఆశ్రితావనా నీ కథల ఆనందదాయకం, కన్న తల్లి దేవకి నిన్ను కనినంతనే వదిలినావు, వేరొక తల్లిని పొందగా వ్రేపల్లెకు చేరినావు, కక్షభూని నిన్ను హరింప కత్తిగట్టినట్టి కంసు తలపులు తలక్రింద చేసి తలద్రుంచిన జగజెట్టివి, నీ గుణగానము చేయుచు నిన్ను పొందవచ్చినాము, పరమార్గము చూపుమురా మురహర కరుణింపుమురా, వీరాగ్రని నిన్ను పొగడగా శ్రీరమణిక చెల్లును గదా, మా రాయుడి తొలగింపుము మారా నందకుమార అంటూ 25వ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మతో పలుకుతోంది. అంటే ఇక్కడ గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను ఎలా ప్రార్థిస్తోందంటే, నందనందనా నీ కథ మందార మకరందం, అంటే తీయటిది నీ కథ, తేనెలాంటి తీయదనాన్ని కలిగినవి నీ లీలలు, ఆశ్రితావనా నీ కథలు ఆనందదాయకము, భక్తులను రక్షించేటటువంటి నీ కథలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి స్వామి, కన్న తల్లి దేవకి నిన్ను కనినంతనే వదిలినావు, నిన్ను తల్లిగా పొందటం అనేటటువంటి అద్భుతం జరిగిన తర్వాత దేవకిని విడిచిపెట్టావు, వేరొక తల్లిని పొందగా వ్రేపల్లెకు చేరినావు, యశోదమ్మను అనుగ్రహించడానికి వేపల్లెకు వచ్చావు, కక్షభూని నిన్ను హరింప కత్తిగట్టినట్టి కంసు తలపులు తలకింద చేసి తలద్రుంచిన జగజెట్టివి, నిన్ను కక్షతో సంహరించాలనుకున్న కంసుణ్ణే సంహరించినటువంటి జగద్విఖ్యాతిగాంచినటువంటి వాడివి స్వామి, చిన్నతనంలోనే కంసుడు లాంటి గొప్ప రాక్షసుణ్ణి సంహరించావు, నీ గుణగానము చేయుచు నిన్ను పొందవచ్చినాము, నీ గుణాలు కీర్తిస్తూ నీ అనుగ్రహం కోసం వచ్చాం, పరమార్గము చూపుమురా మురహర కరుణింపుమురా. అంటే పరై అనే తప్పెట లాంటి వాయిద్యం కృష్ణుడి దగ్గర ఉంటుంది, ఆ వాయిద్యాన్ని ఇవ్వు స్వామి అని అడుగుతూ, పరమార్గం అంటే ఇక్కడ మోక్షం అనే అర్థం కూడా ఉంది, మోక్షాన్ని కూడా మాకు అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తున్నారు. వీరాగ్రని నిన్ను పొగడగా శ్రీరమణిక చెల్లును గదా, మా రాయుడి తొలగింపుము మారా నందకుమార, మా పాపాలన్నీ తొలగింపజేసి మాకు మోక్షాన్ని కలిగింపజేయమని ఆండాల్ తల్లి గోపికలందరితో కలిసి కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తోంది. అప్పుడు కృష్ణ పరమాత్మ, నన్ను నిద్ర లేపారు కదా, నా సౌందర్యాన్ని వర్ణించారు కదా, మీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఆండాల్ తల్లి ఏమడుగుతుందంటే, స్వామి పరై అనేటటువంటి తప్పెట లాంటి వాయిద్యం మాత్రమే కాదు, పరమార్గం మోక్షం కూడా కావాలని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే, ఈ చలిలో నా కోసం పాటలు బాగా పాడారు, కావాలంటే నా దగ్గర ఉన్న పరై అనే తప్పెట లాంటి వాయిద్యాన్ని మీకు ఇస్తాను, కానీ మోక్షం ఇవ్వాలంటే కష్టము, ఎందుకంటే దానికి ఒక సమయం రావాలి, నియమాలు ఉంటాయి, కర్మలన్నీ తొలగిపోవాలి అని కృష్ణ పరమాత్మ ఆండాల్ తల్లి గోపికలతో చెప్తాడు. అప్పుడు గోపికలు ఆండాల్ తల్లి, యశోదమ్మ ఏం పుణ్యం చేసుకుందని ఆవిడికి నువ్వు కుమారుడు అయ్యావు, బలరాముడు ఏ పుణ్యం చేసుకున్నాడని ఆయనకి సోదరుడు అయ్యావు, స్వామి వాళ్ళలాగా మేమేమీ చేయలేము, మాకున్న అడ్డంకులు తొలగించడం నీకు లెక్క కాదు కదా, మా కర్మబంధాలన్నీ కూడా ఒక్కసారిగా తొలగింపజేసి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అంటూ ఇక్కడ ఆండాల్ తల్లి గోపికలతో పాటు ప్రార్థిస్తోంది. అంటే ఇక్కడ దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, స్వామివారు నేను కావాలా పరై కావాలా అని అడిగితే, పరై అంటే తప్పెట లాంటి వాయిద్యం, కృష్ణుడు ఆ వాయిద్యం ఇస్తే కృష్ణుడు అనుగ్రహం కలిగిందని వ్రేపల్లెలో అందరూ భావిస్తారు. పెద్దవాళ్ళ కోసం పరై అనే తప్పెట లాంటి వాయిద్యం కావాలి, కానీ మాకు మాత్రం మోక్షం కావాలని అడుగుతుంది. కర్మబంధాలు వదలకుండా మోక్షం ఎలా ఇస్తానని కృష్ణుడు అడిగితే, నీకు అత్యంత దగ్గర వాళ్ళం కదా, కర్మబంధాలు ఒక్కసారిగా తొలగింపజేసి మోక్షం ఇవ్వు అని ఆండాల్ తల్లి గోపికలందరితో కలిసి పలుకుతుంది. అంటే అర్థం ఏంటంటే, కృష్ణ పరమాత్మను ఆశ్రయిస్తే 7 జన్మల కర్మ ఫలితాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాలు పటాపంచలు చేసుకుని మోక్షం రావాలంటే ఒక విగ్రహంలో కృష్ణుడిని దర్శించి విగ్రహారాధన చేసి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొంది మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోమని మనందరికీ అంతర్లీనంగా సందేశం ఇవ్వటమే ఈ పాసురంలో ఉన్న విశేషార్థం. ఎప్పటికప్పుడు దైనందిన జీవితంలో జ్యోతిష శాస్త్ర పరంగా కానీ, సంఖ్యాశాస్త్ర పరంగా కానీ అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?
అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధులు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.